హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. నాకెంతో ఇష్టమైన తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేయబోతున్నాము. ఈ సర్వపిండిని కొన్ని ప్రాంతంలో గంజుపిండి అని, గంజప్ప అని కూడా అంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఎక్కువగా ఇదే చేస్తుండే. మా మమ్మీ ఈ సర్వపిండిని చాలా బాగా చేస్తుంది. మరి ఈరోజు కూడా మా మమ్మీ చేసినట్టుగానే సర్వపిండిని ఎలా చేయాలో చూద్దాము. దీనికోసము ఇక్కడ నేను బియ్యపిండిని 3 కప్పుల వరకు తీసుకున్నాను. అయితే బియ్యపిండి ఇంట్లో పట్టించిందైనా లేదా రెడీమేడ్ బియ్యపిండి అయినా తీసుకోవచ్చు. కొలత కోసము ఇలాంటి ఒక గిన్నె తీసుకొని 3 కప్పుల వరకు పిండిని కొలిచి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జారి తీసుకొని అందులో ఒక 20 వరకు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిలు ఒక 7-8 వరకు వేసుకోవాలి. ఒకవేళ మీకు పచ్చికారము ఎక్కువగా కావాలనుకుంటే పచ్చిమిర్చిలు ఎక్కువగా వేసుకోండి. లేదంటే కారపొడి ఎక్కువ వేసుకునేది ఉంటే కొన్ని పచ్చిమిర్చిలు తగ్గించి వేసుకోవాలి. ముందుగా ఈ మూడింటిని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 3 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలని నేను ముందుగా ఎందుకు వేయలేదంటే ముందుగా వేసినట్టయితే అవి సన్నగా అయిపోతాయి. అందుకని చెప్పి ముందుగా వేయకుండా ఈ విధంగా లాస్ట్లో వేసి ఇలా కచ్చాపచ్చగా ధనియాలని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా ధనియాలు కాస్త కచ్చాపచ్చగా ఉంటే సర్వపిండి తినేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకని ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఉల్లి ఆకులు కొన్ని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఉల్లి ఆకులు లేకపోతే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు. లేదంటే రెండింటిని వేసుకోకుండా వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇలా ఉల్లి ఆకులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకులు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మూడింటిని చక్కగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు బియ్యపిండి తీసుకొని అందులో 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ కారము వేసుకోవాలి. కారము చూసి వేసుకోండి. మనం ముందుగా పచ్చిమిర్చిలు వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మీరు కారంని వేసుకోవాలి. అలాగే ఉప్పు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఓమ వేసుకోవాలి. ఈ ఓమను మాత్రము అస్సలు స్కిప్ చేయొద్దు. ఓమ వేసుకుంటేనే మనకు సర్వపిండి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3 కప్పుల బియ్యపిండికి 5 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొన్ని ఎక్కువగా వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. నువ్వుల వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పొడిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచిన ధనియాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లి ఆకులు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇందులో నార్మల్గా ఉండే నీళ్లు వేసుకోవాలి. దీనికి వేడి నీళ్లు అవసరం ఉండదు. అందుకని నార్మల్గా ఉండే నీళ్లు కొన్ని వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. అయితే ఈ స్టేజ్లోనే పిండిని కాస్త టేస్ట్ చూడాలి. ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపించి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలిపి తీసుకోవాలి. ఇక సర్వపిండి చేసుకోవటానికి ఇలాంటి వెడల్పాటి బగోని తీసుకోవాలి. ఇలాంటిది లేకపోతే ఫ్రై పాన్ అయినా తీసుకోవచ్చు. ముందుగా బగోనీలో 1 టీ స్పూన్ వరకు నూనె వేసి కాస్త వేడి చేయాలి. ఆ తర్వాత పెద్ద సైజు బౌల్ అంత సైజులో పిండిని తీసుకోవాలి. ఇందులో పిండిని ఎక్కువగా తీసుకోవాలి. చూశారు కదా వీడియోలో, అలా పిండిని తీసుకొని చేత్తోటి కొద్దిగా వెడల్పు చేసి ఆ తర్వాత బగోనీలో వేసి ఇలా వేళ్ళతోటి చక్కగా నొక్కుతూ వెడల్పుగా అనుకోవాలి. అయితే ఈ బగోని కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా జాగ్రత్తగా ఇలా చేత్తోటి చక్కగా ఒత్తేసుకొని వెడల్పుగా అనేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. అయితే ఈ హోల్స్ని లాస్ట్లో అంటే అంచుల వెంబడి పెట్టకుండా మధ్యలో అంటే ఈ విధంగా లాస్ట్లో గ్యాప్ ఉంచి చక్కగా ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. అయితే ఈ సర్వపిండిని కొందరు మందంగా లేదా పల్చగా ఇష్టపడతారు. మీకు నచ్చినట్టుగా మందంగా కానీ పల్చగా కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి. నూనె 1 టేబుల్ స్పూన్ వరకు లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుంది. కొలత అంతేమీ కరెక్ట్గా చెప్పలేము. ఈ హోల్స్ అన్ని మునిగేంత వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ సర్వపిండి గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసి
ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచుకోవాలి. ఈ సర్వపిండిని హై ఫ్లేమ్లో చేయకూడదు, లేదంటే మాడిపోతుంది. మధ్య మధ్యలో చూస్తూ 2-3 నిమిషాలు ఒక పక్క కాల్చి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కాల్చాను. చూస్తున్నారు కదా, పైన ఇలా కాస్త బ్రౌనిష్గా అయిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకోవాలి. అయితే ఈ సర్వపిండిని తిప్పేటప్పుడు పక్కడు కానీ లేదా ఇలా సరాతం చాకు ఏదైనా తీసుకోవచ్చు. చూసిండ్రు కదా వీడియోలో, ఈ విధంగానే ఇంకో పక్కకి టర్న్ చేసి ఈ విధంగా సరాతంతో కాస్త ఒత్తి తీసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కాల్చి తీసుకోవాలి. అయితే ఈ సర్వపిండిని కొందరు ఒకే వైపు కాల్చుకుంటారు, మరికొందరు 2 వైపులా కాల్చి తీసుకుంటారు. నాకు తెలిసి ఈ సర్వపిండిని 2 వైపులా కాల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఇలా 2 వైపులు కాల్చి తీసుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది. అందుకని నేను 2 వైపులా కాల్చి తీసుకుంటాను. ఇదే మాదిరిగా సర్వపిండి అన్నీ కూడా ఇలా చేసి తీసుకోవాలి. ఇక మా అమ్మ చేసినట్టయితే సర్వపిండి రెడీ అయిపోయింది. నేను అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా తప్పకుండా ఈ సర్వపిండి చేయించుకొని తింటాను. చాయ్తో పాటు ఈ సర్వపిండిని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీకు కూడా కరెక్ట్గా అమ్మ చేసినట్టు ఇలా చక్కగా కుదరాలంటే ఈ వీడియోలో చూపించినట్టు కొలతలని ఫాలో అయ్యి సర్వపిండిని చేయండి. మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.